హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. లాస్ట్ వీడియోలో మనం అనుకున్నాం ఎందుకు గ్యాప్ వచ్చిందో మాట్లాడుకుందాం అన్నట్టు. అండ్ హియర్ వి ఆర్. లాస్ట్ ఇయర్ 2024 మార్చ్ లో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాం. బట్ 10 వీడియోస్ పోస్ట్ చేయగానే మనం క్విట్ అయిపోయాం. ఆ గ్యాప్ లో నేను చాలా నేర్చుకున్నాను. దీన్నంతా గ్యాదర్ చేసి ఒక 12 లైఫ్ లెసన్స్ లా మీకు షేర్ చేస్తా. ఇన్ కేస్ అవి మీకు కూడా ఎక్కడ చోట గ్యారంటీ రిలేట్ అవుతాయి. సో బిఫోర్ వి జంప్ ఇన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు కూడా టచ్ అయ్యే మూమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. మార్చ్ 2024 చాలా ఫుల్ జోష్ తో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. కంటెంట్ క్రియేటర్ అవ్వాలి, అది మన డ్రీమ్ ఉండేది. 10 వీడియోస్ ఆల్మోస్ట్ 2 months కంటిన్యూస్ గా అప్లోడ్ చేసా. బట్ రియాలిటీ చెక్ ఏంటంటే మన ఫ్రెండ్స్ తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ కూడా రాలేదు. దాంతో మోటివేషన్ మొత్తం పోయింది, కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అయిపోయింది. ఇంకా ఈ యూట్యూబ్ మన వల్ల కాదన్నట్టు వదిలేసి వెళ్ళిపోయా. అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ రియలైజ్డ్ ఈస్ నేను డిపెండ్ అయిపోయా. నా ఫస్ట్ వీడియోస్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని చేసా. తర్వాత నుంచి వాడికి వేరే పనులుంటే నాకు వేరే పనులుంటే మా ఇద్దరికి కామన్ టైం సెట్ అవ్వలేదు అండ్ వి డ్రాప్డ్ అవుట్. సో దీంతో నాకు అర్థమైంది ఏంటంటే మన కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అండ్ ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్. ఇఫ్ ఇట్ డజంట్ షో అప్, there's no video ante. I gave my creative control to someone else. Dependence is the biggest enemy to success, and I felt that నేను ఏదైనా చేయాలనుకుంటే మొత్తం నేనే చేసుకోవాలి. ఐ షుడ్ డూ ఇట్ అలోన్. వేరే వాళ్ళ అవైలబిలిటీతో మనం పని చేసుకుంటే పనులు జరగవు. రెండో దానికి వస్తే డిసిప్లిన్. మనకు లేనిది అది. అసలు ఈ డిసిప్లిన్ టాపిక్ వస్తే ఆఫీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ సెట్ అవుతుంది అండ్ మైండ్ లో ఏం ఫిక్స్ అంటే వెన్ ఎవర్ ఐ వాంట్ టు మేక్ ఏ వీడియో ఐ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఇంట్లోనే కదా ఉంటాం. బట్ అది అవ్వదు. మండే కూర్చుంటామా, అలసిపోతాం, ఐ విల్ వర్క్ టుమారో. అండ్ ట్యూస్డే కూడా అదే అలానే నడుస్తుంది. మోటివేషన్ డిలే చేస్తారు అండ్ సో నెవర్ కాంప్రమైజ్ ఆన్ డిసిప్లిన్. ఏదేమైనా సరే ఆ టైంకి ఆ పని జరగాలి. లెట్స్ డూ ఇట్. అండ్ మూడోది కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ చాలా బాగుంటుంది వెన్ యూ హ్యావ్ ఎ స్టేబుల్ లైఫ్ స్టైల్. బట్ గోల్స్ పెట్టుకుని చేయాలనుకుంటే మాత్రం కంఫర్ట్ జోన్ విల్ నెవర్ వర్క్ ఫర్ యూ. ఇట్ హెల్ప్స్ యూ టు మూవ్ బ్యాక్వర్డ్ వెన్ ద వరల్డ్ మూవ్స్ ఫార్వర్డ్. కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తే మాత్రం జస్ట్ బీ అలర్ట్. గ్రోత్ ఎప్పుడు కూడా అన్కంఫర్టబుల్ జోన్ లోనే ఉంటుంది. ద ఫోర్త్ వన్ ఈస్ ప్రొకాస్టినేషన్. ఐ వాస్ టూ మచ్ ప్రొకాస్టినేటెడ్. ఊర్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చాక స్టార్ట్ చేద్దామని, హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఊర్లో వెళ్ళాక స్టార్ట్ చేద్దామని, అటు ఇటు తిరుగుతున్నా కానీ పని మాత్రం మొదలు పెట్టలేదు. అండ్ దెన్ ద థింగ్ ఈస్ పర్ఫెక్ట్ టైమ్ విల్ నెవర్ కమ్స్. యూ కెన్ క్రియేట్ పర్ఫెక్ట్ మూమెంట్స్ బై స్టార్టింగ్ ఇంపర్ఫెక్ట్లీ. ఎందుకంటే యాక్షన్ క్రియేట్స్ క్లారిటీ అండ్ క్లారిటీ క్రియేట్స్ రిజల్ట్స్. ద ఫిఫ్త్ వన్ ఈస్ ఎక్స్టర్నల్ ప్రెషర్ కెన్ బి గుడ్. ప్రెషర్ తీసుకోవడం కొన్నిసార్లు మంచిదే. టెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సబ్మిషన్, కంప్లీట్ హంగామా. డెడ్ లైన్ ప్రెషర్లో సడన్లీ ప్రొడక్టివిటీ 10 times అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎక్స్టర్నల్ ప్రెషర్ చాలా హెల్ప్ అవుతుంది. డెడ్ లైన్స్ ఫోర్స్ యూ ఫర్ ఎక్సలెన్స్. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే డెడ్ లైన్ పెట్టుకోవాలి, ప్రెషర్ ఫీల్ అవ్వాలి అండ్ దాని ద్వారానే మన స్టోరీలు ముందుకెళ్తాయి. And that's how you will gain accountability and develop consistency. And the sixth thing is I switched my company. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్. అబ్బా, నాకు యూట్యూబ్ చేయడం ఇంపార్టెంటే, బట్ నాకున్న ఒక స్టేబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని నేను కాపాడుకుంటూ చేయాలి. బికాస్ ఐ వాజ్ బౌండెడ్ టు దట్. సో జాబ్ స్విచ్ అవ్వడానికి ట్రై చేసా. మల్టిపుల్ ఇంటర్వ్యూస్, మల్టిపుల్ రిజెక్షన్స్ అండ్ అన్సర్టెనిటీ. ఆ టైంలో అనిపించింది ఐ మేకింగ్ ద రైట్ డెసిషన్ అన్నట్టు. బట్ ఆ స్ట్రగుల్లో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్సర్టెనిటీ ఉన్న చోటే మనకి గ్రోత్ కనిపిస్తుంది అన్నట్టు. వెన్ యు ఆర్ రియలీ కంఫర్టబుల్, that means you are not growing. When you are growing, that doesn't makes you comfortable. And wait, ఇప్పటికి ఆల్రెడీ 6 stories చెప్పా. వీటిలో చాలా వరకు మీకు తెలిసినవే. అవి మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ అవి మీరు జస్ట్ రీకాల్ చేసుకోవాలి. నేను చెప్తే అవన్నీ మీకు రీకాల్ అవుతూ ఉంటాయి. In case if you are related anywhere, please hit that subscribe button, okay? And continue చేద్దాం. The seventh one, very very important, that your physical appearance doesn't matter at all. Hair లేకుండా నేను almost 3 months ఉన్నా. I was scared to show my face to camera. People ఎలా రియాక్ట్ అవుతారు,